నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం వాహన యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఎటువంటి వాహనాలు యోగవంతంగా ఉంటాయి, వాహనాలు వస్తాయి, ఎటువంటి వాహనాల్లో తిరుగుతారు. కొంతమంది చూడండి, మనకి మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వల్ల ఇతరులు మనకి ఇస్తూ ఉంటారు. కొంతమంది మొన్న ఈ మధ్య నేను వింటాము, ప్రవచనాలకని వెళ్తూ ఉంటే వాళ్ళే కారు పంపిస్తారండి అని చెప్పడం జరిగింది. ఎవరు? గరికిపాటి వారు. కొంతమంది వాస్తు పర్యవేక్షిస్తూ ఉంటారు. వాస్తు చూడటానికి వెళ్తున్నప్పుడు వాళ్ళే కార్లు పంపిస్తూ ఉంటారు. మా గురువుగారికి కారు ఉన్నా కూడా వాస్తు చూడటానికి పిలిచినప్పుడు అందరూ కూడా వాళ్ళే కార్లు వేసుకుని తీసుకువెళ్ళటము, కార్లు పంపించటము లేదా జరుగుతూ ఉంటుంది. వారే పంపిస్తారు, లేదంటే వారే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఈ యోగం అనేది కూడా మనకి ఉండాలి. మనకి చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు ముఖ్యంగా అనేది ముఖ్యము. ఆయన శుభుడైనా చతుర్థాధిపతి మంచిగా ఉంటే కనుక వారికి వాహన యోగం అనేది ఉంటుంది. అలా మనం నవాంశ చక్రంలో పరీక్షించుకోవచ్చు. అలాగే ఆరుడంలో కూడా మనం ఎవరికి వచ్చింది ఆ వాహనాధిపత్యం అనేది మనం చూసుకుంటే కనుక వాహనారూఢం ఎవరికి వచ్చిందని దాన్ని బట్టి మనం ఎటువంటి వాహన యోగాలు మనకు కలుగుతాయి, అలాగే ఎంతవరకు మనం చేరుకుంటామని. కొంతమందికి చూడండి సెక్యూరిటీతో ఉంటుంది వాహనాలు, కొంతమందికి నార్మల్గానే ఉంటాయి, కొంతమందికి భారీ సెక్యూరిటీ ఉంటుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు కొంతమంది వారి కార్లు వాళ్ళకే, కొంతమంది ఏదో కార్పొరేషన్ మెంబర్లు అని చెప్పని, లేకపోతే ఇంకో చోట ఇట్లా ఉన్నవాళ్ళు కొన్ని వారికి ఉండే వాహనాలు వారికి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి వారికి ఉండటం జరుగుతుంది. ఇదివరకుట్లో అంటే ఎడ్ల బండు, అలాగే గుర్రపు బండ్లు, దాని తర్వాత జట్కాలు, ఇంకోటి అట్లా వారి వాహనాలను బట్టి వారి అధికారాన్ని బట్టి వాళ్ళకు ఉండేది అప్పటి పరిస్థితులను బట్టి. ఇప్పుడు పరిస్థితులను బట్టి Z+ కేటగిరీ అనో, తర్వాత 4-5 సెక్యూరిటీ వాహనాల ముందు ఒక 4-5, వెనకాల 1, 2, 3 ఇట్లా వారి పరిస్థితి, అలాగే వారికి ఉన్న హోదాని బట్టి ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వాహన యోగం అనేది ఎలా ఏర్పడుతుందయ్యా అంటే, లగ్న రవి చంద్రుల్లో ఎవరు బలవంతులో వాని నుండి 9వ భావం పాపగ్రహ రహితమై ఉండాలి. అంటే అక్కడ మనకి పాపగ్రహం అనేది ఉండకూడదు. పాపగ్రహ రహితమై శుభులతో కూడి ఉంటే వాహన యోగం ఏర్పడుతుంది అన్నారు. అంటే శుభగ్రహం అనేది అక్కడ ఉండాలి. మనకి ఎవరు బలవంతులు అనేది ముందు మనం చూసుకోవాలి. లగ్నము రవి చంద్రుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఫలిత నిర్ధారణలో కూడా మనం ఫలితం చెప్పేటప్పుడు కూడా మనకి మహర్షి చెప్పింది అదే. లగ్నం బలమైనదా, చంద్రుడు బలమైనవాడా, రవి ఉన్న స్థానం బలమైనదా అని పరీక్షించి అక్కడి నుంచి మనం ఫలితాలు అనేవి చెప్పడం అనేది ఎంతైనా మంచిది అని చెప్పని మనకి 1-2 సార్లు మనకి పరాశర మహర్షి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా లగ్నము రవి చంద్రుల్లో ఎవరు బలవంతులో పరిశీలించి వాని నుండి 9వ స్థానం అంటే భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో పాపగ్రహ రహితమై శుభగ్రహం ఉన్నట్టయితే, నైసర్గిక పాపగ్రహాలే మనం ఇక్కడ తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే రవి, కుజ, శని, రాహుకేతువులు వీరు కాకుండా శుభగ్రహాలు ఉన్నట్టయితే మనకి ఈ వాహన యోగం ఏర్పడుతుంది అని చెప్పటం జరిగింది. ఇప్పుడు దానివల్ల మనం ఇప్పుడు అన్వయించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల బట్టి వివిధ రకరకాలైన కార్లు, రకరకాలైన విమానాలు, రకరకాలైన ఎస్కార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వారి స్థాయికి తగ్గట్టుగా వారికి ఆ యోగం అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా ఎవరి జన్మజాతక చక్రంలో అయినా ఉన్నట్టయితే శుభులతో కూడి ఉంటే కనుక మనకి భాగ్యస్థానం 9వ స్థానంలో పాపులు లేకుండా వారికి ఈ వాహన యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పటం జరిగింది. ఇవాళ ఎవరికి వారు అందరూ కూడా చదువుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, చాలామంది వాహనాలు అనేవి ఏర్పరచుకుంటున్నారు. ఎవరికి వారికి ఉంటుంది. కొంతమంది వారే డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది డ్రైవర్ని పెట్టుకుంటారు. అది డ్రైవింగ్ రాకపోవటం వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎవరైనా ఏర్పాటు చేస్తే పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా వారికి ఆ యోగం అనేది ఎట్లయినా సరే రావచ్చు. అధికారం వల్ల రావచ్చు, వృత్తి వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల, ఎలా అయినా సరే వారికి ఇలాంటి యోగం ఏర్పడుతుంది అని మనం
చెప్పుకోవచ్చు. కాబట్టి వాహన యోగం ఏర్పడటానికి ముఖ్యంగా లగ్నము రవి చంద్రుల్లో ఎవరు బలవంతులో పరిశీలించి వారి నుంచి భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నట్టయితే, శుభులతో ఉన్నట్టయితే వారికి వాహన యోగం అనేది ఏర్పడుతుంది. నమస్కారం.